హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మొన్న పెట్టాను కదా డ్రాగన్ మొక్క చూడండి. నేను ఇలా పెట్టాను, దానికి ఒక హోల్ పడిపోయింది. బకెట్ మార్చాలి, ఏరే టబ్లో పెట్టాలి దీన్ని అని ఈరోజు అలాగనే కుండీ అయితే మారుస్తున్నాను అనమాట డ్రాగన్ మొక్క. దీనికైతే బాగా హోల్ పడిపోయింది. ఆ హోల్లో నుంచి మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది కుండీ లేదంతా. అందుకని నేను ఇంకా మార్చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఈ డ్రమ్ని ఇలా రెడీ చేశాను అనమాట. ఈ డ్రమ్లో మార్చేద్దాం అని చెప్పి ఈ బ్లూ డ్రమ్లోకి కొంచెం ఎరువు మట్టి వేసాను కింద. ఇంకా మళ్ళీ దాన్ని తీసి దీంట్లో పెట్టాలి కదా, ఎక్కువ వద్దేమోనని చెప్పి ఇంకొంచెం తీసి వేస్తున్నాను అనమాట. దీన్ని ఎలా చేయాలో అర్థం కావట్లేదు. బకెట్ అంతా పట్టుకుంటే మాత్రం ఇలా పిచ్చుకలు మొత్తం ఊడిపోతూ ఉంది. ఎలా అయినా సరే దీన్ని ఎలా ఊడిపోయినా ఎలా అయినా సరే దీన్ని అయితే నేనైతే ఆ బకెట్లోకి మార్చాలని చూస్తున్నాను. ఆ డ్రమ్ములోకి మార్చాలని చూస్తుంటే దీన్నైతే లేపదామన్నా కూడా కుదరట్లేదు. అప్పటికి నేను పక్కన మా బాబు నాకు అబ్బాయిని పిలిచాను. ఇద్దరం పట్టు పెడదామని, అయినా కూడా పైన పట్టుకుంటే కింద పడిపోతుంది. అందులో ఈ డ్రాగన్ మొక్కకి మొత్తం ముళ్ళులు ఉంటాయి. ఆ డ్రాగన్ మొక్కను పట్టుకోవాలన్నా కూడా కుదరదు. అందుకని కింద పైన మొత్తం మధ్యలోనే కదా అని చెప్పి రెండింటిని వేరు చేసేద్దాం అని చెప్పి ఇలా మొత్తం తీసేస్తామన్నాము. చుంచేస్తుంటే తునిగిపోతా ఉంది కొంచెం కొంచెం. అలా తునిగిపోయిన తర్వాత దాన్ని పైనుంచి తీసేద్దామని చెప్పి అలా అనుకున్నాం అన్నమాట, నేను మా అబ్బాయి ఇద్దరమే. అలాగా ఇంకా చిన్నగా తీసాను అనమాట. అది ఎలా పట్టుకున్నా మొత్తం ముళ్ళులు. కానీ దానికి ఒక కాడ కాకుండా దానికి ఇంకొక కాడ వచ్చిందైతే వంకర్లు తిరిగిపోయి ఉన్నాయి. అలా తీయాలన్నా కష్టం అయిపోతుంది. దీన్ని ఇలా తీయాలంటే కింద మట్టి పడిపోయిద్దేమో, మొక్క ఏరైపోయిద్దేమోనని చెప్పి భయం వేస్తే చిన్నగా తీసేసాను. ఇదైతే చూడండి ఒక్క కాడ పొడవుగా వెళ్ళిపోతూ ఉంది. అది తినిగిపోయిద్దేమోనని ఇంకొక భయం నాకైతే. ఫైనల్ ఇలా తీసాను, కానీ దాంట్లో ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు మాకు. ఎలా అయినా సరే చిన్నగా తీసి పెట్టాలని చెప్పి ఇంకా ఫైనల్లీ తీస్తా ఉన్నమాట. కిందది తీస్తుంటే రావట్లేదు. ఇంకా మా అబ్బాయి అయితే పిన్ని ఇంకా తీయొద్దులే, నువ్వు పైన పట్టుకొని దాంట్లో పెట్టేసేయి అని చెప్పాడు అనమాట. సరే అలాగనే ట్రై చేద్దామని చెప్పి నేనైతే పైన పట్టుకొని తీద్దామని చెప్పి పైన పట్టుకుంటున్నాను. ఇది ఎలా ఊడిపోయిద్దామని చెప్పి మళ్ళీ భయం వేస్తూ ఉందన్నమాట ఎలా పెట్టాలనేది. ఇద్దరు పెడతానికి అసలు కుదరట్లేదు. ఎటు పట్టుకున్నా ఇరిగిపోయేటట్టే ఉందన్నమాట. ఎలా చేయాలి, మళ్ళీ మొక్క ఏమన్నా వేరైపోద్దేమోనని చెప్పి భయం వేస్తూ ఉంది. సరేలే ఫైనల్ ఎట్టయితే అట్టయిద్దని చెప్పి చిన్నగా తీసి పెట్టేసాను అనమాట. అలా తీసి పెడుతుంటే రావట్లేదు. ఏర్లు ఎంతవరకు పాకపోయాయో ఏమో అని అనుకున్నాను. పర్లేదు, పై ఊరికే ఉన్నాయి. ఇంకా పెట్టేశాను అనమాట. దాంట్లో చిన్నగా సగమే వచ్చింది, పై వరకు వచ్చింది, సగం రాలేదు మట్టి, కుండీలో మట్టి. అది ఏర్లు కూడా పైన కిందంతా ఏర్లు నిలిచిపోయాయి అనుకున్నా, కానీ అవి అయితే ఏర్లన్నీ ఏం కాదు. అవన్నీ అయితే ఇంకా పిచ్చి మొక్కలు అనమాట. అమ్మ పర్లేదు, ఏర్లు అయితే దీనికి పైనే ఉన్నాయి. డ్రాగన్ మొక్క ఏర్లు అయితే నాకైతే కనిపించట్లేదు, ఆ మట్టిలోనే ఉండిపోయినట్టున్నవి. ఇంకా ఈ డ్రమ్ములో నేను ఎరువు అనేది పోస్తాను కదా, అందుకని ఈ చిన్న పిలక అనేది లోపల మునిగిపోయేద్దేమోనని చెప్పి ఎరువు మట్టి పోస్తే అందుకని కట్ చేసేసాను. ఏరే పక్కన వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా దీంట్లో అంతా నేను ఎరువు మట్టి అక్కడున్న మట్టి మొత్తం కలిపి ఇలా ఫుల్ చేసేసాను మొత్తము. చిన్నగా డ్రాగన్ మొక్కనైతే నేను ఏరే కుండీలోకి మార్చేసినాను. ఇంకా చిన్న హ్యాపీయే, కానీ ఇదైతే మొత్తం ముళ్ళులే. ఇంక వీటికన్నిటికీ కర్రలు కట్టాలనుకుంటున్నాను. 4 ఉన్నాయి కదా, 4 కర్రలు కడదాం అనుకున్నా. కానీ ఒకటైతే చక్కగానే ఉంది, దాన్ని అయితే గోడకు అలాగనే ఆనిచ్చేసేద్దాము, కర్ర కట్టకుండా ఈ 3 కడదాము అని అనుకున్నాను. కానీ ఎందుకో వద్దులే, 4 కడితే పర్లేదు అనుకుని ఈ 3 గడ్డలకు అదేంటంటే వంగిపోతూ ఉంది. అలా వంగిపోయి మళ్ళీ పడిపోయిద్దేమోనని చెప్పి దానికి కూడా కడదామనుకున్నాను. ఇంకా దీన్నైతే ఈ లేయర్ అట్ట పైన కొంచెం లేయర్ లాగా తీసాను. తీస్తే ఏర్లు తొందరగా వస్తాయని అంటున్నారు కదా, అందుకని అయితే అలా తీసాను. నేనైతే దీన్నైతే అలాగేం తీయలేదు. ఆ అక్క కట్ చేసి ఇచ్చిందని అలాగనే నేను కూడా 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క దాంట్లో వేసి ఒక ముక్క కింద అయితే వేసాను. బాగానే నాకైతే ఆ డ్రాగన్ మొక్క అయితే బతికింది. కిందదైతే ఉంది కానీ ఇంకా చిన్నగానే ఉందన్నమాట, పెద్దగా ఇలా రాలేదు. ఇంకా దీన్నైతే నేను ఈ కుండీలోనే ఇలా వేసేసుకున్నాను ఈ చిన్న పిల్లకని. ఇంకా దీనికైతే ఇగో చూడండి ఫైనలీ ఇలా కట్టేసాను నేను. ఇంకా కర్రలు 4 కట్టాను. 4 కర్రలు పెట్టేసి తాడుతో కట్టేసాను అనమాట. ఇలా కట్టేసి చక్కగా పెట్టేశాను అనమాట డ్రాగన్ మొక్కని. మరి ఇంక ఇది ఎప్పుడు ఎదుగుద్దో, ఇంకా నాకు కాయలు ఎప్పుడు ఈ డ్రాగన్ మొక్క కాయల కోసం వెయిటింగ్. ఎన్ని సంవత్సరాలు కాసుద్దో ఏమో మరి. ఈ డ్రాగన్ మొక్క కోసమే నేను టైర్ తీసుకొచ్చి పెట్టింది. ఆ టైర్లోనే నేను మెంతులు చల్లాను కదా, ఈ డ్రాగన్ మొక్క కోసమే తెచ్చాను. ఇదైతే బాగా ఎత్తుగా గోడకు పైకి వచ్చేలాక ఇంకా ఎక్కువ రోజులు పట్టద్దు అని చెప్పి దాంట్లో అయితే నేను మెంతాకేసాను. ఫైనల్ అయితే నేను ఇలా రెడీ చేసేసాను.
మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.